ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. ఆరోగ్య కేంద్రాలలో వైద్యానికి సంబంధించి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్పెషలిస్టులు వారంలో ఒక రోజు వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. బృందావన గార్డెన్స్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. డ్రెస్సింగ్ అండ్ ఎమర్జెన్సీ రూమ్స్, ఫార్మసీ, మెటర్నిటీ, పురుషుల విభాగం, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలను పరిశీలించారు. వైద్యాధికారులతో మంత్రి మాట్లాడి హెల్త్ సెంటర్ నిర్వహణ, విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన పేషెంట్లతో మాట్లాడి హెల్త్ సెంటర్లో ఉన్న సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యుల ఫిర్యాదుపై మంత్రి స్పందించారు. గంజాయి బ్యాచ్ ఈ పరిసరాల్లో కనిపించకుండా చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం సమీపంలో ఉన్న రైతు బజార్ను కూడా మంత్రి పరిశీలించారు. చూస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకటి. రెండోది, ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవి వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి. ఇక్కడ వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు, ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు, అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమన్నా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారితో ఇది ఆల్రెడీ అలాట్ అయింది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆయన 15 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు మాకు. సో అవి ఇట్లా చిన్న చిన్న అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మిగిలినవి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విలేజెస్లో కూడా విజిట్ చేసి అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఇబ్బంది ఉన్నాయి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని సూపరింటెండెంట్ గారు మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఓన్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జీజీహెచ్కి వెళ్ళే విధంగా, చిన్న చిన్న జ్వరాలు, ఇట్లాంటి డయేరియా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్ చేసే విధంగా, ఎందుకంటే ఇక్కడ 5-6 బెడ్స్, మంచి బెడ్స్ ఉన్నాయి.